శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025 తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ధనురాశి అండి. ధనురాశి వాళ్ళకి ఈ చాలా బాగుంది. మీ రాశిలోనే రవితో కలిసిన బుధుడు బాగుంది, చాలా మంచి యోగమే. పైగా ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, అదే మీ ఉద్యోగ విషయంలోనూ, ఉద్యోగ భద్రతలోనూ బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ కలిసి మీ రాశిలో ఉండడం వల్ల వృద్ధికరంగా ఉంటుంది. వ్యాపారంలోనూ, మీ విద్యలోనూ, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ శ్రద్ధ కనబరుస్తూ నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించుకుంటారు. మీరు సకాలంలో మీ చేతికి డబ్బులు చేతికి అందుతాయి. మీకు అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. గాయకులకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనబరుస్తారు. వాటి వలన ధనయోగం మీకు వాటి వల్ల అంటే మీ యొక్క టాలెంట్ వలన ధనయోగము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవడము, ప్రయాణాలు చేయడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే శని శుక్రులు 3వ భావంలో ఉన్నారు. అది జనగా అవన్నీ పక్కన పెడితే శని ప్రభావం వల్ల, శుక్రుడు ప్రభావం వల్ల మీ తోబుట్టు వాళ్ళు, ముఖ్యంగా చెల్లెళ్ళండి, మీ చెల్లెళ్ళని బాగా కలుస్తారు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఏం కావాలంటే అది కొని పెడుతుంటారు. ఫైనాన్షియల్గా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. చక్కని సలహాలు ఇస్తుంటారు మీ చెల్లెళ్ళు. తమ్ముళ్ళు కూడా, ముఖ్యంగా చెల్లెళ్ళకైతే మీకు బాగా మీరంటే ఇష్టం. మీరు కూడా చెల్లెళ్ళ కంటే మీ సిస్టర్స్ అంటే బాగా ఇష్టం. అది చాలా అద్భుతం. ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మీ పట్టుదల ఎక్కువ అండి. మీకు వస్త్రాభరణాలు, అంతేకాకుండా మీరు న్యూస్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. ఆ న్యూస్ గ్యాదరింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టుదల ఎక్కువ అండి. మీకు ప్రతి పని సాధించాలనే తపన, పట్టుదల ఉంటుంది. అందుకనే 6వ తారీఖు 7వ తారీఖు తర్వాత నుంచి మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా చంద్రరాహుల ప్రభావం వలన విదేశ పర్యటన ఉంటుంది. రాహు పూర్తి భావంలో ఉన్నాడంటే ధనాన్ని ఇస్తాడు. అలాగే విదేశ పర్యటన చేసేది చేస్తుంటాడు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరంటే మాతృప్రేమ మీకు నిండుగా ఉంటుంది. 6, 7 తారీఖుల్లో మరింత తల్లిగారి యొక్క ప్రేమ, ఆవిడికి ఆశీస్సులు, ఆవిడికి ఉన్నతమైనటువంటి ఇది ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా మీరు కూడా తల్లిగారికి సపోర్టివ్గా ఉండడము జరుగుతుందండి. అంతేకాకుండా మీకు వ్యవసాయదారులకు సకాలంలోనే ధనయోగం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాహన యోగము, గృహయోగము, సంగీతం పట్ల ఇంట్రెస్ట్, మీకు ఎక్కువ సంగీతం నేర్చుకుని ఉంటారు కదా, సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందండి. మీరు బాగా నిష్ణాతులు అంటారు కదా, అలా ఉంటారు మీరు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో మీరు కేర్ తీసుకోండి. కేర్ అంటే శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే పుత్రిక సంతానం విషయంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడము, సమయానికి ఉద్యోగం రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఉంటాయి కదండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. ఇలాగ అన్ని రంగాల్లోనూ మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ముందర ఈ చంద్రుడి ప్రభావం మీకు బాగా ఎక్కువ ఉంది. అంటే మీకు సంతానం విషయంలో బాగా శ్రద్ధ తీసుకోండి, ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా అష్టమాధిపతి 6వ భావంలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు, గజకేసరి యోగంలో ఉన్నాడు. పైగా 10, 11 తారీఖులో పరమోచ్చలో ఉంటాడు అష్టమాధిపతి. అంటే 6వ భావంలో అంటే ఈ కేసెస్ అంటే లా సంబంధించిన కేసెస్ ఉంటాయి సార్. లా సంబంధించిన ప్రాబ్లమ్స్ అని ఉంటాయని కూడా సపోజ్ మీకు అవన్నీ సాల్వ్ అవుతాయి దేవుడి దయ వల్ల. శత్రుభయం లేకుండా, రుణ భయాలు లేకుండా, పైగా రుణ సౌకర్యం కలుగుతూ, ఫలవంతరంగా వచ్చే ఆదాయం కలుగుతూ,
అదృష్టవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా బాగా బాగా డెవలప్ అవుతారండి మీరు. ఆరభావంలో గురుడు ఉన్నాడు కాబట్టే మీకు ఈ అంటారంటే శత్రుభయం చెప్పేసాం అనుకోండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి. అక్కడ బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా అంటే మీకు వివాహ శుభకార్యాలు జరగడం అంటే రాబోయే కాలంలో వేడుకలుగా జరగడము ఇవన్నీ మీకు బాగుంది. మీకు భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. అష్టమస్థానంలో అంటే మీకు కుజుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగలడము, ప్రయాణాల వల్ల దెబ్బలు తగలడము, చిన్నపాటి యాక్సిడెంట్స్ అవ్వడము, మీ పిల్లలకు కూడా కొద్దిగా మీకు వాళ్ళకు కూడా కొద్దిగా దెబ్బలు తగలడము, బోన్స్ కానీ బ్లడ్ కానీ కనపడము జరుగుతుంది. నేను మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదండి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ కోసం చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం శ్రద్ధ తీసుకుంటాం వాళ్ళ పట్ల, మనము మన పిల్లల పట్ల మనం శ్రద్ధ తీసుకుంటాం. అందుకే చెప్తున్నాం. సో మనం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటామండి. త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. గొడ్డలతో పోతున్నాను అనేది అందు కదా. కాబట్టి అలాగే మీకు ఏమీ కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏదైనా నాన్నగారి యొక్క హెల్త్ జాగ్రత్త చూసుకోండి. నాన్నగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి మాత్రం స్టాంపింగ్ మాత్రం అయిపోతుందండి. విదేశాలు వెళ్తారు కాబట్టి మీ బిజినెస్లు కొద్దిగా స్లో అవుతూ ఉంటాయండి. అన్న సందేహాలు కొద్దిగా స్లో అవుతాయండి. ఏదేమైనా మీ ఉద్యోగం భద్రత మాత్రం బాగుంది. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీకేనండి. మీరు బాగా డెవలప్ అవుతున్నారు కదా, బాగా చదువుతున్నారు కదా, లేడీస్ ఆడవాళ్ళు కూడా మంచి తెలియని వాళ్ళు మీరు. కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ కేతు ప్రభావం వలన కొంతమంది వేద పండితులు అంటారు సరే, వేదాలు వల్లిస్తాడు. వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ, అదృష్టము అన్నీ ఉంటాయండి వాళ్ళకి. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ ఎలాగో కింగులు వాళ్ళు. మంచిగా ఇందాక చెప్పాను, అష్టమస్థానంలో కుజుండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కుంటుపడుతుంటాయి. కానీ అదే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మన దశమస్థానం ఉంది కాబట్టి ఉద్యోగాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలు బాగుండము, ప్రమోషన్స్ రావడము, మీ పై అధికారుల యొక్క అండదండలు, మీరు కష్టపడి పనిచేయడం వల్ల రికగ్నైజేషన్ రావడము ఇవన్నీ ఉన్నాయి, ఏమాత్రం సందేహం లేదు. దానివల్ల ప్రమోషన్స్ రావడము ఇవన్నీ జరుగుతాయండి. మీకు దశమభావం అంటే కర్మస్థానం అంటాము. మంచి మంచి పనులు కూడా చేస్తుంటారు. మీరు అద్భుతంగా చేస్తారు. ఇంకా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా సిమెంట్ రంగ సంస్థలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి భద్రత ఉంటుంది. ఈ 11వ భావం కూడా బాగుంది కాబట్టి 11వ భావాధిపతి కూడా ఉన్నాడంటే మీకు ప్రయాణాల ద్వారా ధన సంపాదన చేయడము, మీ వ్యాపారాభివృద్ధి కలగడము, మీ ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇచ్చి అక్కడ సక్సెస్ అవ్వడం కూడా మీకు జరుగుతుందండి. ఏదేమైనా మీకు మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఈ 12 రాశుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా పీఠాలు శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.